హలో అండి, వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్. మనం ఈ వీడియోలో బోడుపాల్లో ఉండే ఒక ఎక్సలెంట్ హౌస్ని చూడబోతున్నామండి. ఈ హౌస్ వచ్చేసి 24/47.5 సైజులో ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి ఇది. ఓకే, 127 స్క్వేర్ యార్డ్స్ తోటి ఎక్సలెంట్గా వస్తుందండి. సైజు చాలా బాగుంటుంది హౌస్. మన లోపలికి వెళ్దాం. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 1 BHK ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఉంటుందండి. మనకి చుట్టుపక్కల చాలా అంటే చాలా బాగుంటుంది. వరంగల్ హైవేకి 1.3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. బచ్పన్ స్కూల్, పల్లవి మోడల్ స్కూల్ ఇలాంటివన్నీ చాలా దగ్గరలో ఉంటాయి. స్కూల్స్ చాలా దగ్గరలో ఉంటాయి. అండ్ చాలా వరకు సేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్ కానివ్వండి, కిరణ్ స్కూల్ బస్ కానివ్వండి, ఇవన్నీ ఈ రూట్లో నుంచి వెళ్తూ ఉంటాయి. జస్ట్ ఇప్పుడే ఒక బస్సు కూడా వెళ్ళింది. సో ఇలాంటి ఒక మంచి లొకాలిటీలో ఎక్సలెంట్ హౌస్ ఉందండి. 127 స్క్వేర్ యార్డ్స్లో ఉంది ఈ హౌస్. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. మనం గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఉంటుంది. మన లోపలికి వెళ్దాం. హౌస్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. మనకి సీసీ రోడ్ కంప్లీట్ అయిపోయిందండి, అండర్ డ్రైనేజ్ అయిపోయింది, ఎలక్ట్రిసిటీ అయిపోయింది, వాటర్ కూడా ఉన్నాయండి, మున్సిపల్ వాటర్ కూడా వస్తాయి. సో కంప్లీట్గా ఒక డెవలప్ అయిన లొకేషన్లో, సీసీ రోడ్స్ లేవు అన్నట్టు కూడా కాదు, ఇది రాలేదు అది ఉంది అన్నట్టు కూడా కాదు, అన్నీ ఉన్న ఒక మంచి లొకేషన్లో ఉందండి హౌస్. సో ఫ్రంట్లో కూడా చాలా అంటే చాలా మంచి హౌసెస్ ఉంటాయి, ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి మొత్తం దీంట్లో. ఓకేనా, మనం లోపలికి వచ్చాం. ఇప్పుడు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నేను ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో ఇది పార్కింగ్ ఏరియా అండి. చాలా అంటే చాలా వైడ్గా వస్తుంది పార్కింగ్ ఏరియా. మనకి ఇన్నోవా కార్ కూడా చాలా కంఫర్టబుల్గా పడుతుంది. స్టార్టింగ్లో ఈజీగా 2 కార్స్ పడతాయండి. సింగిల్ కారు, మల్టిపుల్ బైక్స్ మనం పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి కలర్ కాంబినేషన్స్తో ఉంటుందండి ఫాల్ సీలింగ్ కూడా. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK. ఆ 1 BHKకి ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది టేక్వుడ్ ఫ్రేమ్ అండి, టేక్వుడ్ డోర్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా, ఇక్కడ 2 ఎంట్రన్సెస్ ఇచ్చారు. మీకు చూపిస్తాను లోపలికి వెళ్ళాక మీకు తెలుస్తుంది. ఇలా వచ్చేస్తే ఫ్లోరింగ్ వర్క్ ఒక్కటే ఆగిపోయింది, మ్యాక్సిమం వర్క్ అంతా అయిపోయిందండి. ఇది హాలు 1 BHKలో. అక్కడ టీవీ యూనిట్ ఉంది. ఇది ఫాల్ సీలింగ్స్ అయితే చాలా అంటే చాలా యూనిక్గా ఉన్నాయి. ఇక్కడ కిచెన్, దేవుడి గది చూస్తున్నాడు. ఇది దేవుడి గది, కిచెన్ ప్లాట్ఫామ్ కూడా చాలా బాగుందండి. గ్రానైట్ సింక్ ఇచ్చారండి. వెంటిలేషన్ కోసం విండో, ఎగ్జాస్ట్ హోలు, సబ్జాలు, షెల్ఫ్స్ అన్నీ వచ్చాయి. ఇలా వచ్చేస్తూ ఇక్కడ కామన్ వాష్రూమ్ ఉంటుంది. ఇది కామన్ వాష్రూమ్ కూడా మనకి వెస్టర్న్ టైప్ వచ్చింది. ప్రతి ట్యాప్కి ప్రొవిజన్ ఉందండి. WPC డోర్ వస్తుంది. అండ్ ఇది బెడ్రూమ్. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే 1 BHK ఇది. సో బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంటుందండి. షెల్ఫ్స్, బీరువాకి ప్రొవిజన్, సబ్జాలు, వెంటిలేషన్ కోసం ఇలా విండో ఉంటుంది. ఇక్కడ ఈ రూమ్కి వెంటిలేషన్ మంచిగా ఉండడం కోసం ఇలా సపరేట్గా ఒక డోర్ కూడా ఉంది. ఇటు నుంచి కూడా బయటకు వెళ్ళిపోవచ్చు. సో ఇలా ఉంది. 2 డోర్స్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో ఇలా వచ్చేస్తే ఇక్కడ మనకి వాటర్ సంపు, బోర్ పాయింట్ ఉంటాయండి. ఇది వాటర్ సంపు, ఇది బోర్ పాయింట్. వాటర్ సంప్ అట్లీస్ట్ ఒక ట్యాంకర్ కెపాసిటీ ఉంటుందండి. వాటర్ ట్యాంకర్ కెపాసిటీ ఉంటుంది 5000 నుంచి 5500 లీటర్స్ కెపాసిటీ. ఇది బోర్ పాయింట్. ఇక్కడ యూజ్ చేసుకోవడానికి 2 ట్యాప్స్ ఇట్లా ప్రొవైడ్ చేస్తారు యూటిలిటీ ఏరియాకి. మళ్ళీ స్టెప్స్ కింద యూటిలిటీ ఏరియా ఉంటుంది. ఇక్కడే మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉంది. 2 ట్యాప్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఒక చిన్న వాష్రూమ్ ఏరియాకి ప్రొవైడ్ చేశారు. కావాలంటే దీన్ని వాష్రూమ్ కన్వర్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. హౌస్ చుట్టూ సెట్ బ్యాక్ ఉండేలాగా. సో ఈ విధంగా సెట్ బ్యాక్ ఉంటుంది. ఇది సౌత్ సైడ్ సెట్ బ్యాక్. ఓకే, అండ్ ఇలా వచ్చేస్తే నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. స్టెప్స్ అంటే గ్రానైట్ స్టెప్స్, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ వస్తుంది మొత్తం. సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా. ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ ఫ్లోరింగ్ అండి. ఇక్కడ ఎలివేషన్ గ్లాస్ అండ్ రైలింగ్ వస్తుంది. ఇది ఫాల్ సీలింగ్ సిట్అవుట్ ఏరియాలో. ఇక్కడ ఒక ట్యాప్కి ప్రొవిజన్ ఇచ్చారు, అక్కడ టైల్స్ కూడా వేస్తారు. ఇది మొత్తం మెయిన్ ఎంట్రన్స్. కంప్లీట్గా టేక్వుడ్ ఫ్రేమ్ అండి. ఇది టేక్వుడ్ డోర్ వస్తుంది, చాలా వైడ్గా ఉంది. అండ్ చుట్టూ కూడా టైల్స్ వస్తాయి. ఇలా వచ్చేస్తే ఇది హాల్ చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది. ఫ్లోరింగ్ కోసం రోబో శాండ్ యూజ్ చేశారండి. కన్స్ట్రక్షన్లో మనకి మొత్తం మంచి శాండ్ యూజ్ చేశారు, రెడ్ బ్రిక్స్ యూజ్ చేశారు. ఇది హాల్లో అక్కడ టీవీ యూనిట్ అండి. కస్టమైజ్ చేసుకోవడానికి ప్రొవిజన్ అలా ఇచ్చారు. ఇది ఫాల్ సీలింగ్స్ అయితే రూమ్ టు రూమ్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇక్కడ జూమర్కి ప్రొవిజన్ ఉంది, 2 ఫ్యాన్స్కి ప్రొవిజన్ ఉంది, వెంటిలేషన్ కోసం 2 విండోస్ ఉన్నాయి. ఇలా వచ్చేస్తే ఇది డైనింగ్ ఏరియాలో అక్కడ షెల్ఫ్స్ అండి.
వెంటిలేషన్ కోసం విండో అండ్ ఫాల్ సీలింగ్ చూడండి ఎక్సలెంట్గా ఉంది డైనింగ్ ఏరియాలో. ఇలా వచ్చేస్తే ఇక్కడ కిచెన్ ఉంటుంది. కిచెన్ సూపర్గా ఉంటుందండి. కిచెన్ ప్లాట్ఫామ్ చూడండి, గ్రానైట్ ప్లాట్ఫామ్, గ్రానైట్ తోటి ఇచ్చారండి. సింక్ కూడా 4 feet హైట్ వరకు టైల్స్ వేస్తారో. టైల్స్ వేయడానికి ప్రొవిజన్ ఉంది అక్కడ. వెంటిలేషన్ కోసం విండో, ఎగ్జాస్ట్ హోల్ ఉంటుంది, షెల్ఫ్స్ ఉంటాయి, సబ్జర్ ఉంటాయి, స్టోరేజ్ స్పేస్ కోసం. మాడ్యులర్ కిచెన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. సెమీ ఓపెన్ టైప్ ఉంటుందండి. ఇది దేవుడి గది, పూజా రూమ్. సో ఈ విధంగా ఉంటుంది. ఇలా వచ్చేస్తే ఈ 2 bedrooms 2 BHK కదా. ఇది కామన్ వాష్రూమ్ అండి. WPC డోర్ ఉంది. ఇలా వచ్చేస్తే మాస్టర్ బెడ్రూమ్. టేక్వుడ్ ఫ్రేమ్ అండి. ఫ్లష్ అయితే డోర్ వస్తుంది. చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. మాస్టర్ బెడ్రూమ్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. సైజు చాలా బాగుంది. అట్లీస్ట్ ఇది ఒక 11/14 అలా ఉంటుంది. ఎక్సలెంట్ సైజ్ అండి. అక్కడ షెల్ఫ్స్, బీరువాకి ప్రొవిజన్ ఉంది. ఇలా ఫాల్ సీలింగ్ ఉంటుంది. ఫాల్ సీలింగ్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంది. ఎక్సలెంట్ ఉంది కదా. అండ్ వెంటిలేషన్ కోసం ఇలా విండో, అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్. అటాచ్డ్ వాష్రూమ్ కూడా WPC డోర్ వస్తుందండి. టేక్వుడ్ ఫ్రేమ్ ఇచ్చారు. ఇది కూడా చాలా స్పేషియస్ వస్తుంది వాష్రూమ్ కూడా. ఇక్కడ ట్యాప్స్కి ప్రొవిజన్ ఉంది. టైల్స్ మొత్తం 7 feet హైట్ వరకు టైల్స్ వేస్తారు. సో ఈ విధంగా మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం మనం. సో ఇలా వచ్చేస్తే ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుందండి. టేక్వుడ్ ఫ్రేమ్ అండి. ఫ్లష్ అయితే డోర్ వస్తుంది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ కూడా చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా. లోపల మొత్తం లైట్స్ వస్తాయి దాంట్లో. వెంటిలేషన్ కోసం అలా విండో అండ్ బెడ్రూమ్. సైజ్ కూడా చాలా బాగుంటుందండి. అరౌండ్ మనకి 9/12 అలా వస్తుంది సైజు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు, సబ్జలు ఇచ్చారు. అండ్ ఇలా వెళ్తే మనకి బాల్కనీ కమ్ యూటిలిటీ ఏరియా. ఇది బాల్కనీ ప్లస్ యూటిలిటీ ఏరియా అండి. ఇక్కడ మనకి ట్యాప్స్ ప్రొవైడ్ చేస్తారు. వాషింగ్ మిషన్ అని ఇక్కడే పెట్టుకోవడం ఉంటుంది. చాలా బాగుంటుంది. హౌస్ అయితే చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారండి. ఎఫిషియెంట్గా యూజ్ చేశారు స్పేస్ని. 127 square yardsలో మనకి అట్లీస్ట్ ఒక 135-140 square yardsలో హౌస్ ఎలా ఉంటుందో ఇంటర్నల్గా అంత స్పేస్ వచ్చేలాగా దీన్ని ప్లాన్ చేశారు. అందుకే లోపల అయితే మనకి కొంచెం కూడా కంజెస్టింగ్గా ఉన్న ఫీలింగ్ రాదు. 127 square yards అంటే మనకు 140 square yardsలో హౌస్ ఏ విధంగా వస్తుందో అంత స్పేషియస్గా ఉంటుంది. ఓకేనండి. అండ్ ఫాల్ సీలింగ్స్ అయితే సూపర్, చాలా అంటే చాలా బాగుంటుంది. మన లాంగ్ వ్యూలో చూసుకుంటే ఇక్కడ హాలు, లివింగ్ ఏరియా ఇది. అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియా, కిచెన్, దేవుడి గది ఉంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయినప్పటికీ ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాన్తో కన్స్ట్రక్షన్ చేశారు. సో దానివల్ల మనకి ఈ విధంగా ఇంత స్పేషియస్గా వస్తుంది. అండ్ ఇక్కడ 2 bedrooms ఉంటాయి. సో ఇదండి హౌస్. 127 square yards, 24/47.5 సైజ్. ఇక నేను 120 అరౌండ్లో 24 అంటే మంచి సైజ్ అన్నట్టు అండి. ఇక మీరే ఇలాంటి హౌస్ కోసం చూస్తున్నట్లయితే బోడుప్పల్లో మంచి లొకేషన్లో, స్కూల్స్ నియర్ బైలో ఉంటాయి. ఓకేనా. స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి వచ్చి ఒకసారి హౌస్ని చూడండి. లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే ఇలాంటి హౌస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. రియల్లీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఉదయదేవ్ ప్రాపర్టీస్. ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ ఇంకా 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 నేను ముందుకు తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. టేక్ కేర్.